నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మండల కేంద్రమైన ములకల చెరువు పరిధిలో కల్తీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉలిక్కిపడింది. మరి ముఖ్యంగా మందుబాబులు తామింతకాలం తాగింది కల్తీ మద్యమేమో అనే అనుమానంతో ఆందోళనకు గురయ్యారు. అధికార అన్నతోనే కల్తీ మద్యం తయారీకి బరితెగించారని స్పష్టమైంది. ఈ ఎపిసోడ్లో తంబళ్లపల్లి టీడీపీ నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్ అరెస్టు కావడంతో కూటమి అధికారమే అరాచకానికి తెగబడేలా చేసిందనే నిర్ధారణకు జనం వచ్చారు. అంతేకాదు, తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ కేసులో అద్దేపల్లి జనార్దన్ రావు అనే మద్యం వ్యాపారి మొదటి నిందితుడు. ఆఫ్రికా దేశాల్లో జనార్దన్ రావు, టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారం చేస్తున్నట్టు బయటపడింది. రాజకీయంగా మారిన పరిస్థితుల్లో ఏం చేసినా ఏం కాదనే ధైర్యమే కల్తీ మద్యం తయారీకి ఉసిగొల్పిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ములకల చెరువుతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా కల్తీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రాష్ట్ర ప్రజానీకం వేరే ఉంది. ఈ రెండింటితోనే కల్తీ మద్యం తయారీకి పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇదే దందా కొనసాగిస్తున్నారనే అనుమానం, ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇది మందుబాబులను ఆందోళనకు గురిచేస్తోంది. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నాలలో కల్తీ పరిశ్రమ వ్యవహారాలు బయటపడడంతో మిగిలిన ప్రాంతాల్లో ఇదే దుర్మార్గ వ్యాపారాన్ని సాగిస్తున్న దొరలు అప్రమత్తమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే సామెత చందాన కల్తీ మద్యం తయారీ వ్యవహారం తయారైందనే చర్చకు తెరలేచింది. అధికారాన్ని సేవ కోసం కాకుండా సేవ్ చేసుకోవడానికే అని రాజకీయ నాయకులు విశ్వసిస్తున్న సమాజంలో బతుకుతున్నాం. స్వార్థం తన కుటుంబ ఆదాయం గురించి మాత్రమే ఆలోచింపజేస్తుంది. ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచించేవారైతే కల్తీ మద్యం తయారీకి బరితెగించే వాళ్ళు కాదు. అయితే అదృష్టం కొద్దీ కల్తీ మద్యం తయారీలో నిపుణుల్ని వాడుకున్నారని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. అందుకే మందుబాబుల ప్రాణాలు పోలేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. నకిలీ మద్యం తయారీలో బాగా అనుభవం ఉందనేందుకు ఇదే నిదర్శనమని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కల్తీ మద్యాన్ని తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల పరిధిలోని 70 దుకాణాలకు సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 5-6 నెలలుగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తగ్గించేందుకే కొన్ని నిజాల్ని దాచిపెడుతున్నారనే ప్రచారం లేకపోలేదు. రాజకీయాలు, ప్రజలతో సంబంధం లేని వాళ్లను కేవలం డబ్బు ఉందనే ఏకైక కారణంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు బరిలో దింపడం వల్లే దుర్మార్గాలకు తెరలేచిందనే విమర్శ వెల్లువెత్తుతోంది. తంబాళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి లిక్కర్ వ్యాపారి. ఆ వ్యాపారంలో ఆరితేరిన ఆయన ఆ పని చేయకుండా మరొకటి చేస్తారని టీడీపీ పెద్దలు ఎలా అనుకుంటారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వ్యాపారంలో ఎదుటివాళ్ల ఆరోగ్యం, ఆదాయం గురించి ఆలోచించే ప్రశ్నే ఉండదు. తమకేంటనే ప్రశ్నే తప్ప మరో ఆలోచనకు చోటుండదు. అందుకే కల్తీ మద్యం తయారీ కేసులో మొదటి నిందితుడైన జనార్దన్ రావు, ఆయన స్నేహితుడైన జయచంద్రారెడ్డి అధికారాన్ని అడ్డంగా వాడుకున్నారు. మందుబాబుల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కోట్లాది రూపాయలు వెనకేసుకోవాలని అనుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానానికి ఇచ్చిన ఫండ్, అలాగే ఓటర్లకు ఇతరత్రా అయిన 10 కోట్ల రూపాయలను రాబట్టుకోవడం తప్ప మరే లక్ష్యం జయచంద్రారెడ్డికి లేకపోయిందని టీడీపీ నాయకులే అంటున్నారు. ఒక్క జయచంద్రారెడ్డే కాదు, ఎమ్మెల్యే, ఎంపీల్లో ఎవరిని కదిపినా ఎన్నికల ఖర్చు గురించి కథలుగా చెప్తారు. తమ సంబంధాలను అనుసరించి సంపాదన కోసం అక్రమాలకు తెరలేపారన్నది వాస్తవం. జయచంద్రారెడ్డి లిక్కర్ వ్యాపారి కావడంతో ఆ రంగంలో కల్తీ తయారీకి పాల్పడ్డారు. లిక్కర్ వ్యాపారంతో సంబంధాలున్న అధికార పార్టీ నాయకుల్లో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ కల్తీ తయారీ లేదా మరో రూపంలో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారో ఎవరికి తెలుసు అనే ప్రశ్న ఎదురవుతోంది. రాజకీయాల్లోకి కల్తీ నాయకులు వచ్చిన తర్వాత పాడు పనుల్ని తప్ప ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకం పూర్తిగా పోగొట్టడానికి నకిలీ మద్యం డంప్ ఎపిసోడ్ పనికొచ్చింది. రాజకీయం, అధికారం చూస్తుండగానే దుర్మార్గుల చేతుల్లోకి వెళుతోంది. అధికారంలోకి వచ్చేందుకు, దాన్ని కాపాడుకునేందుకు ఏం చేయడానికైనా వెనకాడిని దగుల్బాజీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అందుకే ప్రజాస్వామ్యం, పౌర సమాజం ప్రమాదంలో పడ్డాయి. ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. మనల్ని మనమే కాపాడుకునేందుకు సిద్ధంగా ఉంటేనే ప్రాణాలైనా, మానాలైనా, ఆస్తులైనా మిగులుతాయి. లేదంటే వాటిని ఎత్తుకెళ్లే రాజకీయ రాబందులు కాచు కూర్చుని ఉన్నాయి. వాళ్లకు అధికార అండ ఉండనే ఉంది. తస్మాత్ జాగ్రత్త.
ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.